శీర్షిక మా అమ్మ బాట బంగారు బాట. రచన శివాని. గళం ఆర్జే నీరజ పెండ్యాల. దమయంతి మా అమ్మగారికి భూతదయ కాస్త ఎక్కువ. పశుపక్ష్యాదులంటే చాలా ఇష్టం. ప్రతిరోజు వీధి చివర ఉండే గుడికి వెళ్లి దైవ దర్శనం చేసుకుని అక్కడ ఉండే ఆవులకి కోతులకి అరటిపళ్ళు పెట్టి పావురాలకు దాణా వేసి చీమలకు చక్కెర వేసి మొక్కలకు నీళ్లు కూడా పోసి వచ్చేవారు. సంవత్సరాల తరబడి ఇలాగే చేయడం వల్ల ఆ పశుపక్ష్యాదులన్నీ మా అమ్మకు స్నేహితులైపోయాయి. ఎప్పుడైనా వెళ్ళకపోతే పావురాలు ఇంటికి వచ్చి పలకరించి స్నేహితులకు మా అమ్మ కబురు చేరవేసేవి. ఇది గమనించిన మా అమ్మ ఇంటి బాల్కనీలో కూడా పక్షుల కోసం దాణా నీళ్లు పెట్టసాగారు. ఒకరోజు దమయంతి మా అమ్మ పెళ్లికి వెళ్తూ ఖరీదైన వజ్రాల హారం వేసుకుని కొడుకు కారు తీస్తుంటే గేటు వద్ద నిలబడ్డారు. ఇద్దరు అగంతకులు మా అమ్మగారిని రామం క్లినిక్ అడ్రస్ అడిగారు. తిన్నగా కుడివైపు వెళ్లి అటు తిరగండి అని చెప్తున్నంతలోనే కళ్లల్లో కెమికల్ చల్లి మెడలో వజ్రాల హారం లాక్కొని మా అమ్మగారిని తోసేసి బైక్ మీద పారిపోయారు. భయంతో అరుస్తున్న మా అమ్మగారిని కొడుకు వచ్చి లేవనెత్తాడు. పావురాలు ఇదంతా చూసి మిత్రులకు కబురందించడం, వీధి మలుపు తిరిగిన దొంగల మీద కోతులు దాడి చేసి కింద పడేయడం, దాంతో వాళ్ల జేబులోంచి కింద పడిన వజ్రాల హారాన్ని పావురాలు నోట కరుచుకుని గాల్లోకి ఎగరడం క్షణాల మీద జరిగిపోయింది. వజ్రాల హారంతో వస్తున్న పావురాల గుంపును చూసి మా అమ్మగారికి వారి అబ్బాయికి నోట మాట రాలేదు. దొంగలను పోలీసులకు అప్పగించారు. చుట్టుపక్కల వారంతా బామ్మగారి భూతదయ వల్లే పోయిన హారం తిరిగొచ్చిందని, ఇక మీదట అందరం బామ్మగారి బాటలోనే నడవాలని అన్నారు.